హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. అందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈ భక్తి సందేహాలు కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమాన్ దయానిధి ప్రభు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ భక్తి సందేహాలు కార్యక్రమం ద్వారా నేను చాలా ప్రవచనాలు వింటూ ఉన్నాను. దీని ద్వారా నాకు ఎన్నో సందేహాలు నివృత్తి అవుతూ ఉన్నాయి. అదేవిధంగా దయానిధి ప్రభు గారి యొక్క కీర్తన లేదు, అలానే క్లాసులు చెప్పిన, రథయాత్ర చేసినా కూడా ఎంతో ప్రేమయుతంగా ఉంటాయి. ఆ ప్రేమయుతం ద్వారానే నాకు ఆకర్షణ అనేది కలిగింది. ఈ రోజు నా యొక్క ప్రశ్న ఏమిటంటే, నేను మా అపార్ట్మెంట్ లో భగవద్గీత క్లాసెస్ నిర్వహిస్తూ ఉంటాం ప్రభు. అయితే మాకు ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఒక చిన్న సందేహం కలిగింది. ఒకళ్ళిద్దరి ద్వారా నాకు సందేహం వ్యక్తమైంది. అదేంటంటే, శ్రీకృష్ణ భగవానుడు దేవాతి దేవుడు శ్రీకృష్ణుడు అంటున్నాం కదా, అటువంటి దేవాతి దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఒక చిన్న బోయవాని చేతిలో అతను గాయపడ్డాడని చెప్పని మనం అంటున్నాము. అయితే అది సందేహంగా మిగిలిపోయింది. అటువంటి సందేహానికి నాకు నివృత్తి చేయవలసిందిగా కోరుచున్నాం ప్రభు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మీరు కూడా బాగా ప్రచారం చేస్తూ ఉంటారు మీరు. నేను మీ యొక్క ఫొటోస్ వీడియోలు కూడా చూస్తూ ఉంటాను. మీ అపార్ట్మెంట్లో మీరు బాగా ప్రచారం చేస్తున్నారు, చాలా సంతోషం. ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్న వల్ల చాలామందికి కొన్ని సందేహాలు నివృత్తి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనము కృష్ణుడు దేవాదిదేవుడు భగవంతుడు మనం తెలుసుకున్నాము. అయితే అటువంటి దేవాదిదేవుడికి, అటువంటి భగవంతుడికి బోయివాడి బాణము ద్వారా ఆయన చనిపోవటం ఏమిటి అనేది అందరికి ఉన్నటువంటి చాలామంది వ్యక్తపడిన ప్రశ్న. అంటే ముఖ్యంగా భౌతికమైనటువంటి వ్యక్తులు, అందుకే భక్తులు నిత్యము కూడా భగవద్గీత, భాగవతం శ్రవణము, కీర్తనం చేస్తూ ఉంటారు కాబట్టి వారికి ఇటువంటి సందేహాలు ఉండవు. కానీ మనం ప్రచారానికి వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని ప్రదేశాల్లో కొంతమంది అడిగినటువంటి సహజంగా సాధారణమైనటువంటి ప్రశ్న. అది ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, మానవుని కర్మలు భౌతికమైనవి, భగవంతుని కర్మలు దివ్యమైనవి అని మనం తెలుసుకోవాలి. అంటే మానవుడు భగవంతుడు ఎప్పుడు కూడా సమానము కాదు. సాక్షాత్తు భగవంతుడు రామావతారంలో ఆయన ఒక తల్లి గర్భమున ఆయన ఆవిర్భవించి, అంటే ఒక తల్లి గర్భమున ఆయన ఆవిర్భవించి, ఒక తల్లి గర్భమున ఆయన జన్మించినప్పటికీ కూడా సాక్షాత్తు భగవంతుడైనా కూడా ఆయన తల్లి పట్ల, తండ్రి పట్ల, గురువు పట్ల ఎంత గౌరవంతో ఉండాలి, వారికి ఏ విధంగా సేవ చేయాలి అని ఆయన శ్రీరామచంద్రమూర్తి ఆచరించి సమస్త మానవాళికి చూపించారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు కూడా మనం చూస్తే దేవకి వసుదేవుల యొక్క వారికి ఆయన కుమారుడిగా ఆయన ఆవిర్భవించి జన్మించి, యశోద నంద మహారాజులకి ఆయన ఒక పెంపుడు కొడుకులాగా ఉండి ఏంటి వారందరినీ ఏ విధంగా ఉద్ధరించాడో మనం చూసాం. అలాగే కృష్ణ అవతారంలో కూడా తల్లికి, తండ్రికి, గురువుకి ఎటువంటి గౌరవాన్ని ఇవ్వాలి, ఎటువంటి సేవ చేయాలనేది మనం చూసాం. అయితే ఇక్కడ భగవంతుని కర్మలు దివ్యమైనవి, మానవుని కర్మలు భౌతికమైనవి. అంటే ఎందుకు భగవంతుడికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించాల్సిన అవసరం ఏమిటి? ఆయనకి తల్లి ఎందుకు, తండ్రి ఎందుకు, గురువు ఎందుకు అనే ప్రశ్న వచ్చినప్పుడు, భగవంతుడైన మానవుని జన్మ తీసుకున్నప్పుడు భగవంతుడు కూడా మానవుడి కర్మలే చేస్తే ఈ సమస్త మానవాళి కూడా వారిని అనుసరిస్తారు. అదే భగవంతుడు గనక అటువంటి మానవుని కర్మలు చేయకపోతే గనక అందరూ కూడా రాముణ్ణి, భగవంతుడిని నమ్మరు. అందరూ కూడా కృష్ణుని, భగవంతుడిని నమ్మరు. కాబట్టి రాముడు పురుషుడు, ఉత్తమ పురుషుడు, కృష్ణుడు ఒక మంచి యాదవ శ్రేష్ఠుడు అనేవాళ్ళు ఇవాళ కూడా చాలామంది ఉన్నారు. అందుకని వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తాం అనే ప్రమాదం ఉంది. అందుకని భగవంతుడు ఎప్పుడు కూడా మానవ జన్మలో తీసుకున్నప్పుడు మానవుడిలాగానే కర్మలు చేస్తారు. కానీ ఆ కర్మలు మానవులు లాంటి కర్మలు కావు. భగవంతుని కర్మలు దివ్యమైనవి, మానవుని కర్మలు భౌతికమైనవి. అదేవిధంగా ఈ ఒక్క
శ్రీకృష్ణుడు చనిపోయాడు అని ఎవరైతే అంటారో వాడికి వాక్కు దోషం వస్తుంది. శ్రీరామచంద్రుడు చనిపోయాడని ఎవరంటారో వాడికి వాక్కు దోషం వస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణుడు అంతర్ధానమయ్యాడు, శ్రీరామచంద్రమూర్తి అంతర్ధానమయ్యారు అని మనము నోటి నుంచి పలకాలన్నమాట. ఇది ఆ విధంగా ఇక్కడ గనక బోయవాడు బాణానికి గాయపడటం ఏంటి, బోయవాడి బాణానికి శ్రీకృష్ణుడు చనిపోవటం ఏంటి అనే ప్రశ్నకి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు చనిపోలేదు. ఆ విషయం తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడికి జన్మ మృత్యు జరావ్యాధి ఉండదు. అలాగే భక్తులకు కూడా జన్మ మృత్యు జరావ్యాధి ఉండదని మనకి శాస్త్రాలు చెప్తూనే ఆచార్యుల ద్వారా కూడా మనం వింటూ ఉంటాం. ఇది అయితే ఇక్కడ కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది అనమాట. కృష్ణుడు ఎప్పుడు కూడా కర్మ సిద్ధాంతాన్ని పాటించమని చెప్తాడు, అనుసరించమని చెప్తాడు, కర్మ నుంచి తప్పించుకోవద్దని చెప్తాడు అనమాట. అందుకే కృష్ణుడిని అందరూ కూడా ఆరాధించరు, ఆరాధించలేరు కూడా అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. కృష్ణుడు ఎటువంటి వాడంటే నీ చేసిన కర్మలన్నీ కూడా త్వరగా తీర్చేసుకో అని చెప్తాడు అనమాట. అది ఆ విధంగా చూస్తే కనుక ఈ బోయవాడు త్రేతాయుగంలో అంటే రామావతారంలో ఈ బోయవాడు వాల్మీకి గనుక సారీ వాలి గనక వాలి వాలి గనక ఈ వాలిని రామావతారంలో రాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపాడు అని మనం రామాయణం ద్వారా మనము చదివాము, మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అందుకని ఆ వాలి ఈ ద్వాపరయుగంలో కృష్ణావతారంలో బోయవాడిలాగా వచ్చి మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడికి ఆ విధంగా బాణం వేయడం జరిగింది. కానీ బోయవాడికి అది గుర్తులేదు. ఇదే మనం తెలుసుకోవాల్సిన విషయం. బోయవాడికి అది గుర్తులేదు, కానీ భగవంతుడు గుర్తుంది. ఈ ఒక్క విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే బోయవాడికి చెప్పాడు. అంటే ఒక శ్రీకృష్ణుడు పాదాలు ఎలాగ ఉంటాయంటే గులాబీ రేకులంత అందంగా ఉంటాయంట శ్రీకృష్ణుడి యొక్క పాదాలు. అటువంటి గులాబీ రంగులో ఉండే పాదాలను చూసి బోయవాడు ఏ జింకపిల్లో ఏదో అనుకొని బాణం వేశాడు, కానీ భగవంతుడు అనుకొని ఎక్కడ కూడా బోయవాడు బాణం వేయలేదు. అప్పుడు అయ్యో నన్ను క్షమించండి కృష్ణ మీరా అని అన్నప్పుడు అప్పుడు చెప్తాడు శ్రీకృష్ణ భగవానుడు, నాయనా నువ్వేమీ బాధపడాల్సిన అవసరం లేదు, ఇది కర్మ సిద్ధాంతం ఎవరికైనా వర్తిస్తుంది అని చెప్పాడు అనమాట. సో అందుకని కర్మ సిద్ధాంతం అనేది ప్రతి ఒక్కరు కూడా అనుసరించవలసిందే. కర్మ సిద్ధాంతం నుంచి ఎవరు కూడా తప్పించుకోకూడదని సాక్షాత్తు భగవంతుడు రామావతారంలో కానీ కృష్ణావతారంలోనే ఆచరించి చూపించారు. కాబట్టి వారి మార్గములో మానవులందరూ కూడా నడిచి వారి యొక్క కర్మలని వారు సరిదిద్దుకుంటారు, వారందరూ కూడా కర్మ సిద్ధాంతం అనుసరిస్తారనే ఉద్దేశంతో భగవంతుడు ఇటువంటి దివ్యమైన కర్మలు చేస్తాడు. మనకి భగవద్గీతలో 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో ఉంటుంది, జన్మ కర్మచమే దివ్యం అని ఉంటుంది అనమాట. మన భగవద్గీతలో 4వ అధ్యాయంలో 9వ శ్లోకంలో ఉంటుంది అనమాట. సో జన్మ కర్మమచే దివ్యం అని ఉంటుంది. అంటే భగవంతుడు కర్మలు దివ్యమైనవి, మానవుని కర్మలు భౌతికమైనవి. మనకి పూర్వజన్మ మనం ఎవరో మనం మర్చిపోతాం, ప్రస్తుతం మనం ఏ బాధ్యతో మనకి తెలుసుకోలేం. కానీ భగవంతుడికి భూత వర్తమాన భవిష్యత్తు అన్నీ కూడా ఆయనకి గుర్తుంటుందన్నమాట. అందుకని ఎవరు కూడా తొందరపడి అజ్ఞానముతోటి కృష్ణుడు చనిపోయాడు బోయవాడి బాణం తన్నా కూడా వాడికి అపరాధమే. అందుకని బుద్ధి యోగము కావాలి. బుద్ధి యోగం బాగా పనిచేసింది అనుకోండి, వారు ఇటువంటి మాటలు మాట్లాడలేరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. హరే కృష్ణ ప్రభు, చక్కగా ఈ సమస్యను నివృత్తం చేశారు ప్రభు. ఇదే విషయం వాళ్ళకు కూడా తీసుకెళ్లి ప్రచారం చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ.